రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. ఫిగ్లీపూర్ గ్రామం సర్వే నెంబర్ 51లోని 17 ఎకరాల భూమిపై మాక్ ప్రాపర్టీస్ ప్రతినిధి సమీర్ అక్రమంగా జీఏపీ చేసుకున్నారని సాయిశ్రీ మానస ఎస్టేట్ యజమానులు ఆరోపిస్తున్నారు. గతంలోనే కొనుగోలు చేసిన ఈ భూమిని పలువురి సహకారంతో తప్పుడు జీపీఎస్ సృష్టించి గూండాల సాయంతో కబ్జా చేస్తున్నారని బాధితుడు బాలకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారని, తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ సర్వే నెంబర్ 51 ఇది మా సాయిశ్రీ మానస ఎస్టేట్స్ పేరు మీద మొత్తం జంగారెడ్డి దగ్గర నుంచి 37 ఎకరాలు కొన్నాము. 20 ఎకరాలు శ్రీమిత్ర ఎస్టేట్స్కి అమ్మినాము. అది ఆ పక్కది శ్రీమిత్ర ఎస్టేట్స్కి అమ్మింది. దీని పేరు మీద మేము ఇంజక్షన్ తెచ్చుకున్నాము. ఆ సాయిశ్రీ మానస పేరు మీద నుంచి ఇంజక్షన్ తెచ్చుకున్నాము. కానీ వేరే మన సుధాకర్ రెడ్డి, అరుణ అంటే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు కదా, ఆంధ్ర ఎస్పీ గారు, వారు అమ్మగారు అరుణ గారు, తన పేరు మీద కూడా కొంత ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సుధాకర్ రెడ్డి గారి పేరు మీద కొంత ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత ఎవరో ముస్లిం పేరు మీద మ్యాక్ ప్రాపర్టీస్ అని సమీర్ గారు అని ఆయన ఈ బౌండరీస్ వేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించి మా సైట్కి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నాడు. మీరు చూస్తూనే ఉన్నారు. ఇదంతా చేసింది కూడా ఆయన్నే. మాకు చాలా ఇబ్బందికరంగా చేస్తున్నాడు. మమ్మల్ని సైట్లో ఉండనీయకుండా మా పీస్ఫుల్ పొజిషన్ని మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మా రూములు కూలగొట్టి, మా సీసీ కెమెరాలు ఉంటే అవి ఎరగొట్టి ఎత్తుకొని పోయిండ్రు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. ఎక్కడో ఉన్న డాక్యుమెంట్, అది 24 ఎకరాల డాక్యుమెంట్, అది ఓన్లీ పట్టాకు ఉంది, కబ్జాకు లేదు. దాన్ని 24 ఎకరాలలో 6 ఎకరాలు ఆ అర్బన్ డెవలపర్స్ అని అక్కడ ఉంది కదా, అది అక్కడ 6 ఎకరాలు చేసారు. 24 ఎకరాల్లో 2 ఎకరాలు ఎక్కడనో కింద చేసారు. ఈ మిగిలిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి దీన్ని ఫ్యాబ్రికేటెడ్ చేసి ఈ బౌండరీస్ వేసి మా బౌండరీస్ వేసి మాకు అన్యాయం చేసి మా బౌండరీస్కి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బాగా స్ట్రెస్ చేస్తున్నారు. ఈ ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో అయితే మా ఫ్యామిలీకి భయంగా ఉంది. మమ్మల్ని ఏది చేసినా ఆయనదే రెస్పాన్సిబిలిటీ, ప్రశాంత్ రెడ్డిదే. చాలా బెదిరిస్తున్నారు మమ్మల్ని. ఇంటికి వచ్చి కూడా చంపేస్తాను, నరికేస్తాను కూడా బెదిరించిపోయాడు మా అన్నయ్య వచ్చి. అది మాకు చాలా బాధగా ఉందండి. మేము ఏం చేయాలో మరి మీడియా వాళ్ళు ఏం చేస్తారో చేయండి. మా బ్రదరు, మా పెద్దన్నయ్య సుధాకర్ రెడ్డి ఇంటికి వచ్చి నిన్న వచ్చాడు మా ఇంటికి వచ్చి చంపేస్తా, ల్యాండ్ మీద పోతే మీరు ఎవరు ల్యాండ్ మీదకి రావడానికి, నరికేస్తా అని కూడా అన్నాడు, చెప్పాడు. ఇట్లా మాకు భయం వేస్తున్నది. మాకు మా సిస్టరు సన్ను, మాకు అది భయం వేస్తుంది. మేము భయంగా ఉన్నామండి. మాకు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఏది జరిగినా ప్రశాంత్ రెడ్డి ఫ్యామిలీ, సుధాకర్ రెడ్డి కారణం. వాళ్ళదే బాధ్యత. మా పిల్లలకు కానీ మా 4 ఫ్యామిలీస్కి ఏది జరిగినా వాళ్ళది. మా నాన్నగారు సంపాదించిన ఆస్తిది 92 ఎకరాలు అమ్మంగా లాస్ట్కు 17 ఎకరాలు ల్యాండ్ మిగిలిపోయింది. ఆల్రెడీ వాళ్ళకు మన మానస వాళ్ళకు మా నాన్నగారు ఏజీపీ చేసిండు. దాని మీద కొద్దిగా మాకు వాళ్ళ గొడవలని మేము సరెండర్ అయిపోయినాము. ఇక్కడ మా అన్నగారు, మా అల్లుడు ప్రశాంత్ రెడ్డి దీని మీద ఆధారంగా ఫోర్జరీ చేసి, వేరే పత్రికలు తెచ్చి ఫోర్జరీ చేసి, వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి, మిస్యూజ్ చేసి మా మీద దాడి చేసిన ప్రయత్నం చేస్తుండ్రు. దాని మీద మాకు ప్రాణభయం ఉంది మా కుటుంబానికి. దానికి ఏది జరిగినా ప్రశాంత్ రెడ్డి బాధ్యత. మా అల్లుడు, మేనల్లుడు ఎస్పీ, ఏదైనా ఆయనకే బాధ్యత వహిస్తే మాకు కరెక్ట్గా న్యాయం చేయాలని విజయవాడలో పోస్టింగ్ చేస్తుండ్రు. సీఏ గారు కాంప్లెక్స్ సీఏ గారు కమిషన్ దగ్గర పోమన్నాడు. కమిషన్ పోయి మాట్లాడుతున్నారు. ఏది జరిగినా ప్రశాంత్ రెడ్డి దీనికి కారణం.